హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. సో నేనైతే ఇప్పుడు మహబూబ్నగర్లో ఉన్నానండి. ఇక్కడ వచ్చేసి తన పేరు లక్ష్మణ్. సో ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాడు. తను కోరిక ఏంటంటే ఒక హౌస్ కట్టుకోవడం. సో హౌస్ అంతా బాగానే నీట్గా కట్టుకున్నాడు. తర్వాత వచ్చేసి ఇంటికి ప్లాస్టరింగ్ సిమెంట్ పని అయిపోయిన తర్వాత చేయాల్సిన పనులు ఏంటి అనేది మన కాన్సెప్టు. ఇది ఒక వీడియో అండి. సో ఫ్రెండ్స్, ఇక మనం నెక్స్ట్ ఏమేమి వర్కులు చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో ఇక మరి మనం అక్కడికి వెళ్ళి చూద్దాము. సో ఇదండి, ఇది G+1 బిల్డింగు. సో వెలివేషన్ అయితే ఇంకా కొద్దిగా పెండింగ్లో ఉంది. అది ఆర్కిటెక్ట్ ఇచ్చాక చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు నేను ఇట్లా ఇక్కడ కొన్ని ప్లానింగ్ వేసి పెట్టుకున్నాను. అది ఇట్లా మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో G+1 అన్నమాట. సో దీని తర్వాత వర్కులు మనం ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్ళాక. సో ఈ ఫ్లాట్ వచ్చేసి ఇట్లా 60 ఉందండి. ఇట్లా 35 ఫీటు, 60 ఫీట్లు, 33. సో అయితే ఇక ఖాళీ ప్లేస్ చూసుకుంటే కనుక మనం కార్ పార్కింగ్, తర్వాత 2 వీలర్ పార్కింగ్ ఒక బిగ్ సైజ్ని వదలడం జరిగింది. తర్వాత మనం ముందుకెళ్ళి చూస్తే ఇది అంతా సిమెంట్ వర్క్ అంతా అయిపోయింది. ఇంకా కంపౌండ్ వాల్ అంతా ఉంది. సో ఇది 1 BHK ఫ్లాటు. ఇది రెంట్కి ఇవ్వడానికని ఇది కట్టడం జరిగింది. సో ఇందులో వచ్చేసి ఒక ఎల్ షేప్ హాల్ ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడ టీవీ వాళ్ళకి సెల్ఫ్లు వేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక సో కిచెన్లో కానీ చూస్తే కానీ ఇప్పుడు ఈ సెల్ఫ్లు అనేది ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసుకోవడం జరిగింది. అంటే రెంట్ పర్పస్ అని కాదండి, మనం కిచెన్లో సెల్ఫ్లన్నీ బాగుంటే బాగుంటుంది అనే సామాన్లు పెట్టుకోవడానికి వస్తుంది కాబట్టి. సో ఇక్కడైతే ఒక పూజా రూమ్కి రావాల్సింది, అది డిస్టెన్స్లో మిస్ అయిపోయింది. అది పైన ఫ్రేమ్ అట్లా కట్టించుకుంటే పర్వాలేదు. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇందులో చూసుకుంటే ఇక్కడ స్టోర్ రూము. ఇది వచ్చి జస్ట్ చిన్న ప్లానింగ్ అనేది కొద్దిగా మిస్టేక్ జరిగింది. అంటే మనం ఒక హౌస్ కట్టే ముందు ఇంజనీర్తో నీట్గా మనం చేయించుకోవాలి. అంటే కొన్ని మైనస్లు అవుతూ ఉంటాయి. అప్పుడు మనం దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. ఇక్కడ ఈ స్పేస్, ఇక్కడ ఎంత స్పేస్ వస్తుందని బిఫోర్గా. నేనేం చెప్పేది అంటే మనము జీవితానికి ఒకటే హౌస్ మనం కట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంజనీర్ చెప్పినా పర్వాలేదు. తను కొన్ని మైనస్ ఉంటే ఒక సలహా ఏంటంటే మన దగ్గరుండి అన్నీ ఒకసారి చూసుకోవాల్సిందిగా నా మనవి. సో ఇప్పుడు మేస్త్రి చేసే పని ఏంటంటే దుబారా ఒకటి చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అది అన్ఈవెన్గా ఉంటుంది. అందుకే నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే సిమెంట్ వర్క్ ప్లాస్టింగ్ తర్వాత ఏం చేయించుకోవాలనేది. ప్లాస్టింగ్ అనేది నీట్గా స్పాన్తో కొట్టించుకోవాలండి. అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఈ కార్నర్స్ కానీ చాలా నీట్గా ఫ్రెష్గా వస్తుంది. ఆ కార్నర్స్ అనేది వీళ్ళు ప్లాస్టింగ్ చేయకపోతే అదంతా పాడైపోతుంది. మనం పుట్టి పెట్టినా కానీ లాభం ఉండదు. అందువల్ల నేను మీకు చెప్పడం ఏంటంటే అది. సో ఇప్పుడు మనం ఇది కింద అన్ని చూసాము. జస్ట్ మనం మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వర్క్ అయితే ఉంది, ఎలివేషన్ వర్క్. అది నెక్స్ట్ మనం అది అయిపోయాక ఇట్లా మీకు ఒక వీడియో పెడతాను. ఎలివేషన్ తర్వాత ఇట్లా ఒక మంచి బ్యూటిఫుల్గా మహబూబ్నగర్లో ఎక్కడ లేనిది మనం ఒకటి ప్లాన్ చేస్తున్నాము. అది ఒక 1 వీక్లో కంప్లీట్ అయిపోతూ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లాస్టింగ్ చేయలేదు, ఓన్లీ దుబారా ఉంది. ఎందుకంటే ఇక్కడ గ్రనైట్స్, అది టైల్స్ కానీ ఏదైనా ప్లానింగ్లో ఉంది. సో ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ అన్నమాట. ఈ లిఫ్ట్ ఫ్యూచర్లో మనకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం స్పేస్ ఇచ్చి నీట్గా పెట్టుకున్నది అంతే. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గోడ కట్టించడం జరుగుతుంది. నెక్స్ట్ సో ఇలా చూస్తారు కదా ఫినిషింగ్ అనేది ప్లాస్టింగ్ది ఎంత బాగుంది. సో ప్లాస్టింగ్ తర్వాత నెక్స్ట్ మనము ఎక్కడైతే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం చూసాను. ఇది దుబారా, ఇది చెప్పాను కదా ఇందాక. మనం అక్కడ గ్రానైట్ కానీ టైల్స్ కానీ పెట్టుకోవడానికి చెప్పేసి మనం అట్లా వదలడం జరిగింది. అది కంపల్సరీ వదులుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ టైల్స్ ఏమైనా పెట్టినా, గ్రానైట్ పెట్టినా గ్రిప్ కోసం అని చెప్పేసి మనం వదలడం జరిగింది. సో ఇది చూసుకుంటే ఇది హాల్ అండి. ఈ హాల్లో మనం ఇక్కడ సీలింగ్ చూస్తున్నాము, సీలింగ్, వాల్స్. సో ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉంది. పైన చూస్తున్నారు కదా, పైన వచ్చేసి దుబారా. మనం పైన ప్లాస్టింగ్ చేసే అవసరం లేదంటే జస్ట్ దుబారా అలా సిమెంట్తో చేసినా పర్లేదు. ఎందుకంటే దానికి మనకు ఫాల్ సీలింగ్ వస్తుంది కాబట్టి, ఫ్రేమ్స్ పెడతాం కాబట్టి. మనం కావాలనుకుంటే సీలింగ్లో ప్రేమర్ వేసుకొని వదిలేసుకోవాలి. అప్పుడు ఫాల్ సీలింగ్ వస్తుంది, తర్వాత పుట్టి వస్తుంది, తర్వాత ప్రేమరు, పెయింట్ అవన్నీ వస్తాయి. సో ఇప్పుడు ఇది సిమెంట్ వర్క్ అండి. ఇది మొత్తం సిమెంట్ వర్క్. ఇది 2 BHK ఫ్లాట్ పైన ఇదంతా మనం ఇక్కడ మీకు ఏంటంటే హౌస్ స్పేస్ అనేది మీకు చూపించబోతున్నాను. అతనికి అన్ని సజెషన్ ఇస్తూ ఉన్నాను. మెయిన్ ఒకటి ఏంటంటే ప్లాస్టింగ్ అయిపోతుంది. ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటి,
టోటల్ హౌస్ అంతా సీలింగ్లో మనం ప్రేమర్ వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫాల్ సీలింగ్ మనం చేయించుకుంటాం కాబట్టి. సో ప్రేమరు ఫస్ట్ కోటు పైన అయిపోతుందండి. దాని తర్వాత ఫాల్ సీలింగ్ మనకు కోరిన మనకు ఇష్టమైన డిజైన్స్ అన్నీ చేసుకోవచ్చు. ప్లెయిన్ చేసుకుంటే బాగుంటుంది, లేటెస్ట్ అప్డేట్గా ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి దానికి ప్రొఫైల్ లైట్స్ అవన్నీ ఉంటాయి. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇదే హౌస్లో మనం మేకవర్ వీడియో ఇట్లా మీకు చూపించడం జరుగుతుంది. సో ప్లాస్టింగ్ తర్వాత మాత్రం మీరు క్యూరింగ్ అనేది పర్ఫెక్ట్గా ఒక 10 days కంపల్సరీ క్యూరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ప్రేమర్ పుట్టి వేసినా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ హెయిర్ క్రాక్స్ కానీ తర్వాత వాటర్ లీకేజ్లు కానీ కొన్ని మనకు మైనస్లు వస్తాయి ఫ్యూచర్లో. అందుకే మనం ఖచ్చితంగా ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత మినిమం 10 days 15 days అలా క్యూరింగ్ అయిన తర్వాత మనం వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి నా సజెషను. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది విండో అండి. ఇది మన మాస్టర్ బెడ్రూమ్ విండో. ఈ విండోకి గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ మొత్తం మనం ఇలా బార్డరు తర్వాత ఈ ఫ్లోరింగ్ మొత్తం స్క్వేర్లో వస్తుంది. అప్పుడు ఈ లుక్ అనేది ఫుల్ హసమ్గా ఉంటుంది. అక్కడ మన ఇల్లు హైలైట్ కావడానికి ప్రతి విండోకి మనము గ్రానైట్ అనేది ఫిట్టింగ్ చేసుకుంటేనే అదొక హైఫైగా ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్పబోతున్నాను. తన పేరు వచ్చేసి లక్ష్మణ్. చాలా ఇంట్రెస్ట్గా దగ్గరుండి హౌస్ మొత్తం చూసుకోవడం జరుగుతుంది. సో తను చెప్తున్నాడు ఏంటంటే ఈ హౌస్కి మొత్తం ఎంత ఖర్చు అయింది అనేది. ఎంత ఖర్చు అయింది? 36 lakhs. సో ఎందుకు చెప్తున్నా అంటే G+1 బిల్డింగు ఈ 60 feet ఇట్లా వచ్చేసి మనకు 33 feetకి ఒక 1 BHK కింద పోర్షన్, తర్వాత సింగిల్ ఒక రూము, తర్వాత పైన వచ్చేసి 2 BHK ఈ హాలు ఇవన్నీ వచ్చాయి కదా. దానికి కాస్ట్ ఎంత అయింది అనేది మీకు ఈ వీడియోలో చెప్పాను. సో ఇక నెక్స్ట్ మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. సో అయితే బిఫోర్గా మనం ఏం చేసుకోవాలి ప్లాస్టింగ్ తర్వాత అనేది కదా. సో వైరింగ్ అయితే కంపల్సరీ లాగించుకోవాలండి. వైరింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫాల్ సీలింగ్ కంటే బిఫోర్గా మనం ఏం చేయాలి అంటే ఫాల్ సీలింగ్ పైన దుబారా వేసాం కదా, దానికి ప్రైమర్ వేసుకోవాలి ఏషియన్ పెయింట్లో. సో దాని తర్వాత వచ్చేసి మనం తర్వాత రాడ్స్ అన్నీ ఫిట్టింగ్ అవుతుంది ఫాల్ సీలింగ్. ఆ రాడ్స్ అయిన తర్వాత రాడ్లో నుంచి మనం వైరింగ్ అనేది మన లైటింగ్ ఎఫెక్ట్లు బట్టి ఎన్ని లైట్స్ వస్తాయి అనేది దాన్ని ఎలక్ట్రీషియన్ చెప్తే ఆ వైరింగ్ అనేది సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. అది బిఫోర్గా మనం అనుకోవాలి. ప్రొఫైల్ లైట్లో ఎక్కడెక్కడ ఏమొస్తుంది, తర్వాత 4 lights 3 lights అట్లా ఉంటాయి కదా, వాటి అన్నిటికీ నీట్గా మనం చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఫాల్ సీలింగ్ అయిపోతుంది. దానికి ఒక 2 coats అట్లా పుట్టి పెట్టేసి పేపర్ కొట్టి ప్రైమర్ వేసి వదిలేసాలి. దాని తర్వాత వచ్చి వాల్స్ ఉన్నాయి కదా, వాల్స్కి అన్నిటికీ ఒక ఏషియన్ పెయింట్స్ కానీ బిర్లాలో కానీ ఏదైనా ఎనీథింగ్ పుట్టి అనేది మొత్తం ఒక కోట్ కొట్టుకోవాలి. ఎందుకంటే సెకండ్ కోట్ మాత్రం కొట్టొద్దు. నెక్స్ట్ ఇది టైల్స్ గ్రానైట్ అన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళు పాడు చేస్తారు. కాబట్టి మనం వాల్స్కి ఒకటే కోటు పుట్టి పెట్టుకొని వదిలేసుకోవాలి. ఎప్పుడైతే అట్లా వదిలేసుకుంటే మనకు వర్క్ అనేది బాగుంటుంది. సో ఈ గ్రానైట్ టైల్స్ తర్వాత నెక్స్ట్ అప్పుడు సెకండ్ కోట్ అన్నీ వేసుకోవచ్చు. సో సెకండ్ కోట్ ఒక లేయర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సెకండ్ కోట్ ఒక లేయరు. దానికి మనం ఫర్నిచర్ చేయించుకోవాలనుకుంటే ఫర్నిచర్ తర్వాత అప్పుడు ఇంకా ఉంటే చిన్న టచ్అప్ చేసుకొని అప్పుడు ప్రైమర్ వేసుకొని పెయింట్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందని చెప్పేసి నా సజెషను. ఓకే అండి, మరి ఇవన్నీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు, షేర్ మాత్రం మర్చిపోవద్దు, ఒక బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, బాయ్, సీ యూ.